హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం హెటరోగామెటిక్ సెక్స్ డిటర్మినేషన్ గురించి తెలుసుకుందాం. సెక్స్ డిటర్మినేషన్ అంటే ఏంటి అంటే ఒక ఆర్గానిజం మేలా ఫీమేలా అని చెప్పడాన్ని సెక్స్ డిటర్మినేషన్ అని అంటాం. సెక్స్ డిటర్మినేషన్ అనేది ఫర్టిలైజేషన్ టైంలోనే జరుగుతుంది. ఇక్కడ సెక్స్ డిటర్మినేషన్ వచ్చేసి హెటరోగామెటిక్ స్టేజ్ ద్వారా డిసైడ్ అవుతుంది. హెటరోగామెటిక్ అంటే ఏంటి అంటే హియర్ హెటరో మీన్స్ డిఫరెంట్, gametic means gametes. Two different types of gametes వల్ల గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఆ గ్యామెట్స్ సెక్స్ డిటర్మినేషన్కి ఉపయోగపడుతుంది. దిస్ టైప్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ఈజ్ నోన్ యాజ్ హెటరోగామెటిక్ సెక్స్ డిటర్మినేషన్. ఈ హెటరోగామెటిక్ సెక్స్ డిటర్మినేషన్లో ఇఫ్ ఒక పేరెంట్ ఒకే సేమ్ టైప్ ఆఫ్ గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేసింది అనుకోండి, ఆ పేరెంట్ని హోమోగామెటిక్ పేరెంట్ అని చెప్తాం. హోమో మీన్స్ సేమ్ టైప్ ఆఫ్ గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి హోమోగామెటిక్ పేరెంట్ అని అంటాం. దట్ ఈస్ అన్ని గ్యామెట్స్ కూడా ఆల్ ద గ్యామెట్స్ ఆర్ విత్ సేమ్ క్రోమోజోమ్స్ అనమాట. అన్ని గ్యామెట్స్లో కూడా ప్రొడ్యూస్ అయిన అన్ని గ్యామెట్స్లో కూడా సేమ్ క్రోమోజోమ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. అందుకే ఈ పేరెంట్ని మనం హోమోగామెటిక్ పేరెంట్ అని అంటాం. ఒక పేరెంట్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేసింది అనుకోండి, ఆ పేరెంట్ని హెటరోగామెటిక్ పేరెంట్ అన్నాం. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, హెటరో అంటే డిఫరెంట్ గ్యామెట్స్, టూ డిఫరెంట్ గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేసే పేరెంట్ని హెటరోగామెటిక్ పేరెంట్ అంటాం. దట్ ఈస్ 50% గ్యామెట్స్ ఒక క్రోమోజోమ్ గ్యామెట్స్లో ఒక క్రోమోజోమ్ ఉంటే ఇంకా 50% గ్యామెట్స్లో ఇంకొక టైప్ ఆఫ్ క్రోమోజోమ్ కలిగి ఉంటాయన్నమాట. అందుకే హెటరోగామెటిక్ పేరెంట్ అని అంటాం. ఈ టైప్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్లో ఒక పేరెంట్ ఏమో సిమిలర్ అంటే సేమ్ టైప్ ఆఫ్ గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకో పేరెంట్ వచ్చేసి రెండు డిఫరెంట్ గ్యామెట్స్ అంటే డిస్సిమిలర్ గ్యామెట్స్ ఆర్ అన్లైక్ గ్యామెట్స్ని, సేమ్ గ్యామెట్స్ని కాకుండా వేరు డిఫరెంట్ గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో యంగ్ వన్స్ యొక్క సెక్స్ అనేది దేన్ని బట్టి డిసైడ్ అవుతుందంటే సెక్స్ వచ్చేసి సింగమి టైంలో, అట్ ద టైమ్ ఆఫ్ సింగమి అప్పుడు సెక్స్ డిటర్మైన్ అంటున్నాడు. సింగమి అంటే ఏంటి అంటే ఫర్టిలైజేషన్. వాట్ ఈస్ ఫర్టిలైజేషన్ అంటే ఏంటి? ఫర్టిలైజేషన్ ఈజ్ ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్. ఫర్టిలైజేషన్ టైంలో యంగ్ వన్ యొక్క సెక్స్ అనేది డిటర్మైన్ అవుతుంది. అది కూడా ఎలా అంటే ఆన్ విచ్ గ్యామెట్ ఆఫ్ ద టూ సిమిలర్ గ్యామెట్ అంటే హోమోగామెటిక్ పేరెంట్ ప్రొడ్యూస్ చేసిన గ్యామెట్ని ఏ గ్యామెట్, రెండు డిఫరెంట్ గ్యామెట్స్ ప్రొడ్యూస్ చేసిన పేరెంట్ నుంచి ఏ గ్యామెట్ వచ్చి చేరుతుందో అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ విచ్ గ్యామెట్ ఆఫ్ ద టూ డిస్సిమిలర్ గ్యామెట్స్. రెండు వేరు గ్యామెట్స్లో ఏ గ్యామెట్ వచ్చి యునైట్స్ విత్ ద అదర్ గ్యామెట్ ప్రొడ్యూస్డ్ బై ద హోమోగామెటిక్ పేరెంట్. హోమోగామెటిక్ పేరెంట్ ప్రొడ్యూస్ చేసిన గ్యామెట్తో ఏ డిఫరెంట్ గ్యామెట్ వచ్చి రీచ్ అవుతుందో దాన్ని బట్టి సెక్స్ అనేది డిటర్మినేట్ అవుతుందని చెప్తున్నాడు. ఇట్ ఈస్ ఆఫ్ టూ టైప్స్. మళ్ళీ హెటరోగామెటిక్ సెక్స్ డిటర్మినేషన్ వచ్చేసి టూ టైప్స్. ఏవేవి అంటే మేల్ హెటరోగామెటీ, ఫీమేల్ హెటరోగామెటీ. దీంట్లో మనం మేల్ హెటరోగామెటీ గురించి చెప్పుకుందాం. మేల్ హెటరోగామెటీ అంటే ఏంటి అంటే హియర్ మేల్ ఈస్ ప్రొడ్యూసింగ్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్. దీన్నే మనం ఏమంటామంటే ఇలాంటి సెక్స్ డిటర్మినేషన్ని మేల్ హెటరోగామెటీ అని అంటాము. ఇందులో ఫీమేల్ పేరెంట్ అన్ని గ్యామెట్స్ ఒకే రకమైన గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ ఈస్ ఇట్ ప్రొడ్యూస్ ఫీమేల్ గ్యామెట్ వచ్చేసి ఎగ్ అనమాట. అన్ని ఎగ్స్ కూడా విత్ ఎక్స్ క్రోమోజోమ్స్ని కలిగి ఉంటాయి అన్నమాట. కానీ మేల్ పేరెంట్ మాత్రము రెండు డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మేల్ గ్యామెట్ వచ్చేసి స్పర్మ్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే 50% స్పర్మ్స్ ఏమో ఎక్స్ క్రోమోజోమ్ ఉంటే 50% స్పర్మ్స్లో ఏమో వై క్రోమోజోమ్ ఉంటాయి. ఇలా టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట మేల్. కానీ ఫీమేల్ మాత్రం హోమోగామెటిక్ అంటే సేమ్ టైప్ ఆఫ్ గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అదే మీకు చెప్పాను కదా, అన్ని ఎగ్స్ కూడా ఎక్స్ క్రోమోజోమ్తో ఉంటాయి. కానీ మేల్ అలా కాదు. 50% స్పర్మ్స్ ఏమో ఎక్స్ క్రోమోజోమ్ ఉంటే 50%లో వై క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఈ మేల్ హెటరోగామెటీ కూడా మళ్ళీ టూ టైప్స్, XX XY టైపు, XX XO టైప్ అనమాట. ఫస్ట్ మనం XX XY టైప్ గురించి చూద్దాం. ఇలాంటి టైప్ ఆఫ్ XX XY టైప్ వచ్చేసి మనకు ఎక్కువగా మోస్ట్లీ ఎవరిలో కనిపిస్తుంది అంటే డ్రాసోఫిల్లా, అదే ఫ్రూట్ ఫ్లైలో కనిపిస్తుంది. హ్యూమన్ బీయింగ్స్ మనలో కనిపిస్తుంది. చాలా వరకు మెమల్స్లో అంటే మిల్క్ గివింగ్ యానిమల్స్లో మొత్తం మనకి ఎలాంటి టైప్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ కనిపిస్తుందంటే XX XY అన్నమాట.
అందులో ఫీమేల్స్ ఎగ్స్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఫీమేల్ గ్యామెట్స్ వచ్చేసి ఎగ్స్. 100% ఎగ్స్ కూడా ఎక్స్ క్రోమోసోమ్తోనే ఉంటాయి. అంటే సేమ్ అన్ని ఎగ్స్ విత్ ఎక్స్ క్రోమోజోమ్స్. బట్ ఫీమేల్స్ మాత్రం అలా కాదు. 50% ఆఫ్ ద స్పమ్స్లో ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి, 50% ఆఫ్ ద స్పమ్స్లో వై క్రోమోజోమ్స్ ఉంటాయి. ఫర్టిలైజేషన్ టైంలో ఎగ్ని ఏ టైప్ ఆఫ్ స్పమ్ ఫర్టిలైజ్ చేస్తుందో దాన్ని బట్టి ఆఫ్ స్ప్రింగ్ యొక్క సెక్స్ అనేది డిటర్మైన్ అవుతుంది. సో ఇక్కడ కేస్ 1 చూడండి. సో ఎగ్స్ అనే ఎగ్ విత్ ఎక్స్ క్రోమోజోమ్ని స్పమ్ విత్ ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న స్పమ్ వచ్చి రీచ్ అయింది అనుకోండి, ఫర్టిలైజ్ చేసింది అనుకోండి. సో వచ్చే ఆఫ్ స్ప్రింగ్ ఏమవుతుంది అంటే ఫీమేల్గా డెవలప్ అవుతుంది. సో జైగాట్ విత్ 2 ఎక్స్ క్రోమోజోమ్స్ డెవలప్ ఇంటూ ఫీమేల్ ఆఫ్ స్ప్రింగ్. సో సెకండ్ కేసులో చూసినట్లయితే ఫర్టిలైజేషన్ టైంలో ఎగ్ విత్ ఎక్స్ క్రోమోజోమ్ని స్పర్మ్ విత్ వై క్రోమోజోమ్ వచ్చి ఫర్టిలైజ్ చేసింది అనుకోండి. సో దాంట్లో డెవలప్ అయ్యే జైగాట్ ఏమవుతుంది అంటే విత్ XY 2 క్రోమోజోమ్స్ 2 డిఫరెంట్ క్రోమోజోమ్స్ XY ఉన్నటువంటి జైగాట్ మేల్ ఆఫ్ స్ప్రింగ్గా డెవలప్ అవుతుంది. దీన్ని బట్టి హియర్ సెక్స్ ఆఫ్ ద ఆఫ్ స్ప్రింగ్ యొక్క సెక్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఏ స్పర్మ్ వచ్చి ఫర్టిలైజ్ చేస్తుంది ఎగ్గుని అనే దాని మీద బేస్ అయ్యి ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ XXXY టైపు. ఇది మనకి ఎక్కువగా డ్రాసోఫిలా హ్యూమన్ బీయింగ్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద అనిమల్స్లో కనిపిస్తూ ఉంటుంది. మేల్ హెటరోగామెటీలో సెకండ్ టైప్ వచ్చేసి XXXO టైపు. XO అంటే ఏంటి అంటే ఇక్కడ ఫీమేల్స్లో 2 ఎక్స్ ఉన్నాయి, ఎక్స్ క్రోమోజోమ్స్ ఉన్నాయి, కానీ మేల్స్లో మాత్రం ఓన్లీ 1 ఎక్స్ అనమాట. అంటే ఒకవేళ ఫర్టిలైజేషన్ టైంలో 2 ఎక్స్ ఉన్నాయనుకో, 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ఆఫ్ స్ప్రింగ్లో ఉంటే అది ఫీమేల్గా, ఒకటే ఎక్స్ క్రోమోజోమ్ ఉంటే అది మేల్గా డెవలప్ అవుతుంది అనమాట. ఇలాంటి టైప్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ మనకు బగ్స్లో కనిపిస్తుంది, గ్రాస్హోపర్స్లో కనిపిస్తుంది, అండ్ అలాగే కాక్రోచెస్లో కూడా కనిపిస్తుంది అనమాట. సో దీంట్లో ఫీమేల్స్ 100% గ్యామెట్స్ని ఎక్స్ క్రోమోజోమ్స్తో ఉన్న గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేస్తారు, అంటే ఆల్ ద ఎక్స్ విత్ ఎక్స్ క్రోమోజోమ్స్. కానీ మేల్స్ మాత్రము 50% గ్యామెట్స్లో మాత్రమే, స్పమ్స్లో మాత్రమే ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. మిగతా 50% స్పమ్స్లో మాత్రం క్రోమోజోమ్స్ ఉండవన్నమాట. సో ఫర్టిలైజేషన్ టైంలో ఏ స్పమ్ వచ్చి ఎగ్ని ఫర్టిలైజ్ చేస్తుంది అనే దాని మీద సెక్స్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఎగ్ని ఎక్స్ అనే స్పమ్ వచ్చి ఫర్టిలైజ్ చేసింది అనుకోండి, 2 ఎగ్స్లతో ఉన్న జైగాట్ డెవలప్స్ ఇంటూ ఫీమేల్ ఆఫ్ స్ప్రింగ్. బట్ ఇన్ ద సెకండ్ కేస్ ఎగ్ విత్ ఎక్స్ క్రోమోజోమ్ని నో క్రోమోజోమ్స్ అంటే ఏ క్రోమోజోమ్ లేనటువంటి స్పెర్మ్ వచ్చి ఫర్టిలైజ్ చేసింది అనుకోండి, అది మేల్ ఆఫ్ స్ప్రింగ్గా డెవలప్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ మేల్ హెటరోగామెటీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.